गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं శ్రీమన్మహాగణాధిపతయే నమః. తెలుగు వన్ ప్రేక్షకులకందరికీ, హైందవ సోదరులందరికీ భార్గవ శర్మ నమస్కారాలు. శబరిమలలో ధర్మాన్ని కాపాడడానికి ఏర్పాటు చేసినటువంటి అష్టాదశ సోపానాలలో దశమ సోపానము ఆ యొక్క గణేశుడు నివసిస్తున్నటువంటి స్థలము. గణేశునికి దంతము ఆయుధము కావున 10వసారి యాత్ర చేస్తున్నటువంటి సాధకుడిని దంతిస్వామి అనేటువంటి పేరుతో పిలవటం జరుగుతుంది. అందుకు ఆ గణేశుడు మన మీద దయతో మనము చేసినటువంటి దీక్షకి సంతృప్తి చెంది మనకిచ్చేటువంటి లక్షణము సౌహార్ద్రతాతత్వాన్ని ఇస్తాడు. ప్రాణులందరి నుంచి కూడా ప్రేమని అభిమానాన్ని పొందేంతటి శక్తినిస్తాడు, ఆకర్షణనిస్తాడు ఈ యొక్క గణేశుడు. ఈ యొక్క గణేశునికి ప్రీతిగా మనము వదులుకోవలసింది వక్రదృష్టి. వక్రదృష్టి అంటే అలా కూర్చొని ఇలా మెల్లకన్ను పెట్టి పక్కకు చూడడమో అలా చూడడమో అని అనుకునేరు. అది కాదండి. వక్రదృష్టి అంటే ఎదుటివారు ఏదైనా మనకు ఒక మంచి మాట చెప్పినప్పుడు దానిని వక్రంగా విశ్లేషించటం. తెలుగు సాహిత్యములో వక్రభాష్యము అనేటువంటి ఒక ప్రయోగం కూడా ఉంది. ఉదాహరణకి జ్ఞానోదయము అని అంటే అందరికీ అర్థమయ్యేది, వాడికి జ్ఞానం కలిగింది, తెలియని విషయాలు చాలా తెలిసినాయి అని చెప్పేసి ఊహించుకోవటము, భావించటము, అదే వాస్తవము కూడా. కానీ వక్రభాష్యానికి వచ్చేటప్పటికి జ్ఞానము అంటే తెలివి, ఉదయించడము అంటే తెల్లవారటాన్ని ఉదయించడం అంటారు. కాబట్టి ఓవరాల్గా జ్ఞానోదయము అంటే తెలివి తెల్లారటము అని చెప్పిన వాళ్ళు లేకపోలేదు. అది వక్రదృష్టి. ఎదుటివాళ్ళు చెప్తున్నటువంటి విషయంలో మనము వాళ్ళని విమర్శించడానికి ఏమి లోటు దొరుకుతుందా, ఎటువంటి లోపం దొరుకుతుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. చూసారా, తప్పులు ఎంచడం అన్నమాట. ఆ యొక్క పద్ధతిని, ఆ యొక్క లక్షణాన్ని మనం వదులుకుంటే ఆ గణేశుడు, ఆ భగవానుడు మనల్ని అనుగ్రహించేటువంటి విధానం ఏంటయ్యా అంటే సౌహార్ద్రతాతత్వముతో మనల్ని అనుగ్రహిస్తాడు గణేశ భగవానుడు. కాబట్టి 10వసారి యాత్ర చేస్తున్నటువంటి స్వామి కూడా, అంటే దంతి స్వామి అని పిలువబడేటువంటి దీక్షాధారుడు కూడా పూర్తి నియమనిష్టలతో తన యొక్క దీక్షని పూర్తి చేసి అది తన కర్తవ్యంగా భావించి తనకన్నా జూనియర్లు, అంటే తన తరువాత మాల వేసుకుని 2-3 సార్లుగా యాత్ర చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మార్గదర్శకుడై ఏ విధంగా దీక్షా నియమాలని పాటించాలి, ఏ విధంగా ఈ యొక్క శక్తులన్నీ కూడా పొందాలి అనేటువంటి విషయాన్ని వారికి తెలియచేస్తూ తాను నడుస్తూ వారిని నడిపిస్తూ ఆ యొక్క 10వ మెట్టు మీద అడుగిడినటువంటి దీక్షాధారుడు, సాధకుడు ఇంత అద్భుతమైనటువంటి సౌహార్ద్రతాతత్వాన్ని పొందగలుగుతాడు. ఇప్పుడు మనము విషు అనేటువంటి పండుగ, అలాగే స్వామివారి పుట్టినరోజుకు ఉండేటువంటి విశేషము గురించి తెలుసుకుందాం. మామూలుగా ఈ యొక్క తెలుగునాట చాలామంది ఏప్రిల్ 14వ తారీఖు నాడు జరిగేటువంటి విషు పండుగ అయ్యప్ప స్వామి పుట్టినరోజుగా భావించి ప్రయాణం అవుతూ ఉంటారు. అయ్యప్ప క్రీస్తు శకము, అంటే క్రీస్తు జన్మించి తాను మరణించిన తరువాత జన్మించినటువంటి శక్తి కాదు. క్రీస్తు శకం వచ్చినటువంటి ఈ యొక్క ఇంగ్లీష్ నెలలు, ఇంగ్లీషు తారీఖులు అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజుకి ప్రతీక కాదు. జనవరి 14వ తారీఖు మనకి సంక్రాంతి ఎలా చేసుకుంటూ ఉంటామో ఫిక్స్డ్ డేట్కి, అలాగే ఏప్రిల్ 14వ తారీఖు సమయంలో విషు పండుగ, అంటే సంక్రాంతి పండుగలాగా నిర్వహించుకుంటూ ఉంటారు కేరళ రాష్ట్ర సోదరులందరూ కూడా. కుల మతాలతో సంబంధం లేకుండా చాలా అద్భుతంగా నిర్వహించుకుంటూ ఉంటారు ఆ పండుగ. ఆ పండుగ సందర్భంలో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వీలుగా శబరిమల దేవాలయాన్ని తెరిచి అద్భుతమైనటువంటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. అది కేవలము మనకి సంక్రాంతి పండుగ లాంటి పండుగనే తప్ప స్వామివారి పుట్టినరోజు మాత్రం కాదు. మరి స్వామివారి పుట్టినరోజు అని అంటారే అందరూ అని అంటే, పాల్గొన మాసములో ఉత్తరా నక్షత్ర సమయంలో స్వామివారు జన్మించారు. కాబట్టి శబరిమల వారు విడుదల చేసేటువంటి నియమావళిలోనూ
క్యాలెండర్లలోనూ పంగుణి ఉత్తరం అని చెప్పి ఏ తారీఖునైతే సూచించడం జరుగుతుందో ఆ రోజున స్వామివారి పుట్టినరోజుగా మనం భావించి ఆ రోజున విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు సలుపుకోవాలి. అంతే తప్పితే విషు పండుగ నాడే స్వామి పుట్టారు అని చెప్పి మనము భావించి మన సాంప్రదాయాల్ని, స్వామివారి యొక్క విశిష్టతని, ఆయన యొక్క ఔచిత్యాన్ని ప్రశ్నించే రీతిలో మనం ప్రవర్తించకూడదు. మన హైందవ సాంప్రదాయమైనటువంటి పండుగలు, హిందూ దేవతలకు మనం జరుపుకునేటువంటి పుట్టినరోజులు ఇవన్నీ కూడా హైందవ కాలమానము ప్రకారము హిందూ మాసములని, హిందూ తిథులని, హిందూ నక్షత్రాలని పట్టి మాత్రమే ఉంటాయి. కానీ ఆంగ్ల సంవత్సరానికి అనుసరించినట్టుగా ఏప్రిల్ 14వ తారీఖునో ఆగస్టు 15వ తారీఖునో ఈ విధంగా రావు. ఎందుకంటే మన యొక్క ధర్మము చాలా పురాతనమైనటువంటి ధర్మము, యుగ యుగాలుగా అవలంబిస్తున్నటువంటి ధర్మము. కావున మన ధర్మానికి అనుగుణంగా ఫాల్గుణ మాసములో ఉత్తర నక్షత్రము రోజున స్వామివారు పుట్టినట్టుగా అందరూ కూడా ఎరుక కలిగి తెలియని వాళ్ళందరికీ కూడా తెలియచేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. స్వస్తి.